విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓకే మన డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటాము. సో విజన్ అంతా కరెక్ట్గా ఉంది, వీఆర్ ఓకే విత్ అవర్ ఐస్ అనుకున్న వాళ్ళు సో రెగ్యులర్గా ఏమైనా చెకప్ చేసుకోవడం మంచిదేనంటారా? హౌ రెటీనా కండిషన్ ఎలా ఉంది అని ఎప్పుడు చెకప్కి రావచ్చు అంటారా? డెఫినెట్గా అండి, నేను చెప్పాడు ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఏ ప్రాబ్లం లేదనుకోండి, యూఆర్ వెల్ గుడ్ ఎనఫ్. అండ్ ప్రతి ఒక్కరు 40 years తర్వాత కంపల్సరీగా ఐ చెకప్ చేయించుకోవాలి. బికాజ్ మన వయసుతో పాటు మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయండి. 40 years తర్వాత దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ గ్లకోమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్లకోమా అనేది నీటి కాసులు అంటాం మనము. అంటే మన బాడీలో బీపీ ఎలా ఉంటుందో అలానే కంటిలో కూడా ఒక ప్రెషర్ ఉంటుందండి, దాన్ని ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటాము. ఆ ఇంట్రాక్యులర్ ప్రెషర్ వల్ల కంటి చూపు తగ్గే ఛాన్స్ ఉంటుంది. కంటి చూపు తగ్గటితే ఈ గ్లకోమా వల్ల పోయిన చూపు తిరిగి రాదు అండి. దిస్ పర్మనెంట్ డ్యామేజ్ టు ద ఆప్టిక్ నర్వ్. సో అదే అనేది 40 years తర్వాత వస్తుంది. లేదా కొంతమందికి దెబ్బ తగ్గుతుంది, ఏదో ఇంజురీ అయిందనుకోండి, ఆ ఇంజురీ వల్ల కానివ్వండి, లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల కానివ్వండి ఈ గ్లకోమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. స్పెషలైజ్డ్ డాక్టర్ గారు ఉంటారు, డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసి చెకప్ చేయించుకుంటే ఇన్ కేస్ ఏమైనా గ్లకోమా ఉందంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి.